హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ ఎన్సీఆర్టీ సిలబస్ ఫస్ట్ చాప్టర్ మన సంఖ్యలను తెలుసుకుందాం. నోయింగ్ అవర్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2 చూస్తున్నాం. సో ఎక్సర్సైజ్ 1.2 కంటే ముందు ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం కదా ఇక్కడి వరకు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య మొదటి, రెండవ, మూడవ మరియు చివరి రోజుల్లో వరుసగా ఈ విధంగా ఉన్నాయి. 4 రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్ల సంఖ్యను కనుగొనండి అని. ఏ బుక్ ఎగ్జిబిషన్ వాస్ హెల్డ్ ఫర్ 4 days ఇన్ ఏ స్కూల్. ద నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అట్ ద కౌంటర్ ఆన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ డే వాస్ రెస్పెక్టివ్లీ. హియర్ ఆర్ ద నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ 4 days. ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ 4 days. ఓకే, సో అన్ని రోజులు అమ్మిన టికెట్ల మొత్తాన్ని కనుగొనమన్నారు కాబట్టి అన్నింటినీ యాడ్ చేసేయడమే. సో అన్నింటినీ యాడ్ చేసామంటే సో 7, 10, 20, సో 7, 7, 14 + 1, 15 + 2, 17, 5, 6, 7, 7,707 అనే టికెట్ల సంఖ్య, అంటే అమ్మిన మొత్తం టికెట్ల సంఖ్య. క్వశ్చన్: శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు 6,980 పరుగులు చేశాడు. అతను 10,000 పరుగులు పూర్తి చేయాలని కోరుకున్నాడు. అతనికి ఇంకా ఎన్ని పరుగులు కావాలి? శేఖర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. హీ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్ 6,980 runs in test matches. He wishes to complete 10,000 runs. How many more runs does he need? సో అతను మొత్తం 10,000 పరుగులు పూర్తి చేయాలనుకున్నాడు కదా. ఆల్రెడీ ఎన్ని చేశాడు? 6,980 కదా. వీటిని తీసేస్తే ఇంకా ఎన్ని పరుగులు చేయాలో తెలిసిపోతుంది. సో 0, 10లో 2, 8 పోతే 2, 0, 3. సో ఇంకా అతడు 3,020 పరుగులు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: ఒక ఎన్నికలో విజయవంతమైన అభ్యర్థికి 5,77,500 ఓట్లు మరియు అతని సమీప ప్రత్యర్థికి 3,48,700 ఓట్లు వచ్చాయి. విజయవంతమైన అభ్యర్థి ఎన్నికల్లో ఎంత ఆధిక్యతతో విజయం సాధించాడు అంటే ఈ రెండింటి డిఫరెన్సే ఆన్సర్ అవుతుంది. ఓకే, సబ్స్ట్రాక్ట్ చేసామంటే ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలిచాడో తెలిసిపోతుంది. ఓకే, సో 8, సో 6 - 4 2, 5 - 3 2. సో 2,28,800 ఓట్లతో ఆ విజయవంతమైన వ్యక్తి ఆధిక్యతతో గెలిచాడని చెప్పచ్చు. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, కీర్తి బుక్ స్టోర్ జూన్ మొదటి వారంలో 2,85,891 విలువైన పుస్తకాలను మరియు నెల రెండవ వారంలో 4,07,68 విలువైన పుస్తకాలను విక్రయించారు. 2 వారాలలో కలిసి ఎంత అమ్మకం జరిగింది? ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఎంత? సో ఇక్కడ రెండవ వారంలో చూసినట్లయితే 4 లక్షలు ఉంది కాబట్టి రెండవ వారంలోనే ఎక్కువ అమ్మకాలు జరిగాయి అని చెప్పవచ్చు. ఎంత ఎక్కువ అంటే ఈ 4 లక్షల్లో నుంచి 2,85,891 తీసేసామంటే ఎంత ఎక్కువ అమ్మకాలు జరిగాయో తెలిసిపోతుంది. సో ఇక్కడ 4 లక్షల్లో నుంచి ఈ 2 లక్షలు తీసేసామంటే డిఫరెన్స్ ఎంత ఎక్కువ తెలిసిపోతుంది. ఓకే, సో 7, నెక్స్ట్ 8, 4, 9 - 8 1. సో ఇక్కడ 1,14,877 పుస్తకాలు ఎక్కువ అమ్ముడయ్యాయి. ఓకే, సో అంత విలువైన పుస్తకాలు ఎక్కువ అమ్ముడయ్యాయి అని అర్థం. సో ఇంకా కలిసి మొత్తం అమ్మకం అడిగారు కాబట్టి ఈ 2 వారాల్లో సో ఈ రెండింటిని యాడ్ చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 9, 15, 16, 6, 8, 6. సో 6,86,659 ఇన్ని రూపాయలు అంటే ఇంత విలువైన పుస్తకాలని 2 వారాల్లో కలిపి అమ్మారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, 6, 2, 7, 4, 3 అంకెలను ఒకేసారి ఉపయోగించి రాయగల 5 అంకెల అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి అని ఇచ్చారు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5-digit number that can be written using the digits 6, 2, 7, 4, 3 each only once. Okay, so the greatest 5-digit number with these
డిజిట్స్. సో ఈ అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య చూసినట్లయితే ఇక్కడ మనం ఇదివరకే నేర్చుకున్నాం పెద్ద అంకెని ఫస్ట్ రాయాలి అని. సో పెద్ద అంకెని ఫస్ట్ రాసామంటే 7, నెక్స్ట్ దానికంటే చిన్నది 6, దానికంటే చిన్నది 4, దానికంటే చిన్నది 3, దానికంటే చిన్నది 2. సో ఇక్కడ 76,432 అనేది ఈ అంకెలతో ఏర్పడే అతి పెద్ద 5 అంకెల సంఖ్య. సో ఇక్కడ మనం వీటిని పునరావృతం రిపీట్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. మరి క్వశ్చన్లో అలాగే ఇచ్చారు కదా, రిపీట్ చేయకుండాని. సో ఇప్పుడు స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ విత్ దీస్ డిజిట్స్ చూసినట్లయితే, సో ఇప్పుడు చూసినట్లయితే దీన్ని రివర్స్లో రాయడమే. ఓకే, సో 2, 3, 4, 6, 7, 23,467. మరి వీటి మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఎంతో చూద్దాం. ఓకే, సో సబ్స్ట్రాక్ట్ చేసామంటే, సో హియర్ 3 + 2 5, 6, again 9, 3 2 and 7 - 2 5. ఓకే, 52,965 అనేది ఈ నంబర్స్ ఈ డిజిట్స్తో ఏర్పడే అతిపెద్ద అతి చిన్న సంఖ్యల వ్యత్యాసం. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఒక యంత్రం రోజుకు సగటున 2,825 స్క్రూలను తయారు చేస్తుంది. 2006 జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది? ఏ మిషన్ ఆన్ యావరేజ్ manufactures 2,825 screws a day. How many screws did it produce in the month of January 2006? ఓకే, సో మనకు తెలుసు కదా జనవరి నెలలో 31 డేస్ ఉంటాయి కదా. సో ఒక రోజుకి 2,825 స్క్రూస్ని తయారు చేస్తే టోటల్ 31 డేస్ కాబట్టి 31 × 2,825. ఓకే, సో మల్టిప్లై చేసామంటే, సో 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ అలాగే వచ్చేస్తుంది కదా ఈ నంబర్ అంతా. ఇంటూ 3తో 3 5 15, 3 2 6 + 1 7, 3 8 24, 3 2 6 + 2 8. సో 5 7 15 7 8. సో 87,575 స్క్రూస్ని తయారు చేస్తుంది టోటల్. ఓకే, సో టోటల్ 31 రోజులకి జనవరి నెలలో ఆ మిషన్ 87,575 స్క్రూలని తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 7th క్వశ్చన్. ఒక వ్యాపారి వద్ద 78,592 ఉన్నాయని ఇచ్చారు. సో ఇక్కడ రూపాయలు. ఆమె ఒక్కొక్కటి 1,200 చొప్పున 40 రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. కొనుగోలు చేసిన తర్వాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంటుంది? ఏ మర్చెంట్ హ్యాడ్ 78,592 rupees with her. She placed an order for purchasing 40 radio sets at 1,200 rupees each. How much money will remain with her after the purchase? సో ఇక్కడ ఒక రేడియో వచ్చేసి 1,200. ఓకే, సో ఒక్కొక్కటి వచ్చేసి 1,200 అయితే 40కి 40 రేడియో సెట్లకి ఎంత అమౌంట్ అవుతుంది? సో 40 × 1,200 కదా. సో 48,000. ఓకే, సో ఆమె వద్ద టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 78,592. సో ఇక్కడ టోటల్ అమౌంట్ 78,592 నుంచి 40 సెట్స్కి రేడియో సెట్స్కి ఎంత అయింది? 48,000 కదా. సో సబ్స్ట్రాక్ట్ చేసామంటే 903. సో ఇంకా ఆమె వద్ద 30,592 రూపాయలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక విద్యార్థి 7,236ను 56తో గుణించడానికి బదులుగా 65తో గుణించాడు. సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువ ఉంటుంది? ఇక్కడ సూచన, మీరు 2 గుణకారాలను చేయాల్సిన అవసరం ఉందా అని అడిగారు. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7,236 by 65 instead of multiplying by 56 by how much was his answer greater than the correct answer? Hint, do you need to do both the multiplications? సో ఇక్కడ చూసినట్లయితే సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువ అని అడిగారు. సో మనం ఇక్కడ 2 మల్టిప్లికేషన్లను, అంటే ఇక్కడ ఈ సంఖ్యతో 56ని మల్టిప్లై చేసి మరి ఇదే సంఖ్యని 65తో మల్టిప్లై చేసి 2 యొక్క తేడాలను కనుక్కునే అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఈ రెండింటి, అంటే ఈ 56 అలాగే 65 ఈ రెండింటి మధ్య యొక్క తేడాని దీనితో మల్టిప్లై చేసామంటే మనకు డైరెక్ట్ ఎంత ఎక్కువ సమాధానం అనేది తెలిసిపోతుంది. ఓకే, 65 - 56 చేసామంటే ఎంత? 9 కదా. ఈ మల్టిప్లికేషన్ చేసామంటే ఆన్సర్ తెలిసిపోతుంది. సో 6 9 54,
3 9 27 plus 5 32 2 9 18 plus 3 21 63 plus 2 65. సో 65,124 అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అతని యొక్క సమాధానం ఎంత ఎక్కువ ఉంటుంది ఈ 56తో మల్టిప్లై చేసినప్పటికంటే అంటే 65,124. ఓకే, సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతడు 65తో మల్టిప్లై చేశాడు కదా, సో ఇది పెద్ద సంఖ్య వస్తుంది కదా, 65తో మల్టిప్లై చేస్తే 56 కంటే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ నెంబర్ని కామన్ తీసేస్తాం. సో 7236ని కామన్ తీసేసామంటే 65 మైనస్ 56. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7236 ఇంటూ 9. సో దీన్నే ఇక్కడ చేసాం. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం మరియు ఎంత గుడ్డ మిగిలి ఉంటుంది? దత్తాంశంని సెంటీమీటర్లోకి మార్చండి అని ఒక హింట్ ఇచ్చారు. టు స్టిచ్ ఏ షర్ట్ 2 మీటర్ 15 సెంటీమీటర్స్ క్లాత్ ఈజ్ నీడెడ్ అవుట్ ఆఫ్ 40 మీటర్ క్లాత్. హౌ మెనీ షర్ట్స్ కెన్ బి స్టిచ్డ్ అండ్ హౌ మచ్ క్లాత్ విల్ రిమైన్ అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం 2 మీటర్లని ఎలా రాయొచ్చు, 2 మీటర్స్. ఇక్కడ మీటర్స్ వచ్చి 1 మీటర్ వచ్చేసి 100 మీటర్స్ కదా, సో 2 ఇంటూ 100 సెంటీమీటర్స్ అంటే 200 సెంటీమీటర్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ 15 సెంటీమీటర్స్ అంటే 215 సెంటీమీటర్స్. ఓకే, మొత్తం ఇక్కడ ఒక చొక్కా కుట్టడానికి ఎంత క్లాత్ అవసరం? ఓకే, సో ఒక చొక్కా కుట్టడానికి కావాల్సిన గుడ్డ వచ్చేసి 215 సెంటీమీటర్లు. 40 మీటర్స్ 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు? సో 40 మీటర్లని కూడా మనం సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటే 40 ఇంటూ 100 కదా, సో 4000 సెంటీమీటర్స్. సో టోటల్ క్లాత్. ఓకే, మరి ఇక్కడ 400 సెంటీమీటర్ల క్లాత్తో ఎన్ని చొక్కాలు తయారవుతాయి? సో ఒక చొక్కాకి 215 సెంటీమీటర్లు అంటే మొత్తం 4000 సెంటీమీటర్లతో ఎన్ని చొక్కాలు రెడీ అవుతాయి? ఓకే, సో 4000 బై 215. ఓకే, సో బై చేసామంటే 215 4000. సో 215 1 5 8 1 0. సో 8 చేసేస్తే అప్రాక్సిమేట్గా వస్తుంది 8 5 40 8 1 8 ప్లస్ 4 12 8 2 16 ప్లస్ 1 17. సో రిమైనింగ్. సో ఇక్కడ చూసామంటే మనం ఇక్కడ 215 సెంటీమీటర్లు ఒక షర్ట్కి అయితే 18 షర్ట్లని తయారు చేయొచ్చు. ఓకే, సో చేసిన తర్వాత ఇంకా ఎన్ని సెంటీమీటర్ల క్లాత్ మనకి రిమైనింగ్ ఉంటుందంటే 130 సెంటీమీటర్స్. ఓకే, సో రిమైనింగ్ క్లాత్ వచ్చేసి 130 సెంటీమీటర్స్. మరి ఎన్ని షర్ట్స్, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఎంత? 18. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 10th క్వశ్చన్. ఒక్కొక్కటి 4 కిలోలు 500 గ్రాముల బరువున్న మందుల పెట్టెలో ప్యాక్ చేయబడ్డాయి. 800 కిలోలకు మించి తీసుకెళ్లలేని వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయవచ్చు? మెడిసిన్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ ఈచ్ వెయింగ్ 4 kg 500 grams. హౌ మెనీ సచ్ బాక్సెస్ కెన్ బి లోడెడ్ ఇన్ ఏ వ్యాన్ విచ్ కెనాట్ క్యారీ బియాండ్ 800 kgs? సో ఇక్కడ ఒక పెట్టె యొక్క బరువు ఎంత ఉంటుంది? 4 కేజీలు 500 గ్రాములు కదా. సో వీటినన్నిటినీ కూడా 1 కేజీల్లోకైనా చేంజ్ చేసుకోవాలి, లేదంటే గ్రామ్స్లోకైనా చేంజ్ చేసుకోవాలి. సో 1 బాక్స్ వెయిట్ వచ్చేసి 4 kg 500. సో ఈ గ్రామ్స్ని మనం కేజీస్లోకి చేంజ్ చేసుకుందాం. అంటే 4 kg అండ్ ఇది 500 గ్రామ్స్ ఎంతకి ఈక్వల్? హాఫ్ కేజీకి ఈక్వల్ కదా. సో 1000 గ్రామ్స్ 1 kg అయితే 500 గ్రామ్స్ ఎంత అవుతుంది? హాఫే కదా. సో ప్లస్ హాఫ్ కేజీ. ఓకే, 4 ప్లస్ 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 8 ప్లస్ 1 9/2. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ వెయిట్, ఒక బాక్స్ బరువు ఎంత? 9/2 kgs. ఓకే, మరి టోటల్ ఆ వ్యాన్ ఎంత బరువుని తీసుకెళ్ళగలదు? 800 కిలోల మించి తీసుకెళ్ళలేదు. సో ఆ వ్యాన్ కెపాసిటీ ఎంత? 800 కేజీలు. ఓకే, ఓకే,
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్ని బాక్సులని తీసుకెళ్ళగలదు ఆ వ్యాన్ అని. సో ఇక్కడ ఒక బాక్స్ బరువు 9/2 kgs అయితే ఇక్కడ 800 kgs ఎన్ని బాక్సులు అవుతాయి? ఓకే, సో ఎక్కువే అవుతాయి కదా, సో ఎక్కువ బై తక్కువ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 800 ఇంటూ 2/9. ఓకే, సో ఇప్పుడు 2 ఇంటూ 800 అంటే 1600. ఓకే, ఇప్పుడు 9 1 9, సో 7 0, 9 7 63, 7 9 7 63. ఓకే, సో 7. ఇక్కడ చూసినట్లయితే ఆ మొత్తం ఎన్ని బాక్సులను తీసుకెళ్ళగలదు ఆ వ్యాన్? 177 బాక్సుల్ని తీసుకెళ్ళగలదు. ఓకే, క్వశ్చన్, స్కూలు మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం 1 కిలోమీటరు మరి 875 మీటర్లు. ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి. సో ఎంత దూరం స్కూల్కి మరి అలాగే ఇంటికి? సో ఆ స్కూల్కి అలాగే హౌస్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 1 కిలోమీటర్ 875 మీటర్స్. సో దీన్ని ఎలా మార్చుకోవాలి? మీటర్లలోకైనా మార్చుకోవాలి, లేదా ఈ మీటర్స్ని కిలోమీటర్స్లోకైనా మార్చుకోవాలి. సో ఈ కిలోమీటర్స్ని మీటర్స్లోకి చేంజ్ చేసుకున్నామంటే ఇక్కడ 1000 మీటర్స్ ప్లస్ 875 మీటర్స్ కదా, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1875 మీటర్స్. ఓకే, మరి 2 సార్లు నడుస్తుంది అని ఇచ్చారు కదా, కాబట్టి ఇంటూ 2 వేస్తాం. 2 5 10, 2 7 14 + 5 15, 16 + 1 17 3. సో 2 సార్లు నడిస్తే ఎన్ని మీటర్లు అవుతాయి? 3750 మీటర్స్ అవుతాయి. సో టోటల్ డిస్టెన్స్ 6 రోజుల్లో ఆమె నడిచిన మొత్తం దూరం ఎంత అంటే ఇక్కడ ఈ దూరాన్ని ఇంటూ 6 రోజులు నడుస్తుంది కాబట్టి 6 రోజులు వేస్తాం. ఓకే, సో వేసామంటే 30 45 22. సో ఆమె మొత్తం ఎన్ని మీటర్ల దూరాన్ని నడుస్తుంది 6 రోజులకి గాను అంటే 22,500 మీటర్ల దూరాన్ని నడుస్తుంది. ఓకే, నెక్స్ట్, సో ఈ 22,500 మీటర్లని ఇంకా ఎలా రాయొచ్చు? సో 22,000 + 500 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ 1000 అంటే మీటర్స్ కదా, సో 22 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ కదా, సో ఇక్కడ కిలోమీటర్స్ వేసేస్తున్నాను. ఇక్కడ 500 మీటర్స్ అలాగే, అంటే 22 కిలోమీటర్స్ 500 మీటర్స్ ఇలా అయినా చెప్పచ్చు, లేదా 22.5 కిలోమీటర్స్. ఓకే, ఎందుకంటే 500 అంటే 1/2 కిలోమీటరే కదా, సో 22.5 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసులలో దీన్ని నింపవచ్చు? సో a vessel has 4 liters and 500 milliliters of curd. In how many glasses each of 25 ml capacity can it be filled? ఓకే, ఒక పాత్రలో 4 లీటర్లు అలాగే 500 మిల్లీలీటర్లు. సో దీన్ని ఎలా రాయొచ్చు? 4 లీటర్లు, 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీలీటర్స్ కదా, సో 4000 మిల్లీలీటర్స్ ప్లస్ 500 మిల్లీలీటర్స్ ఎంత అవుతుంది? 4500 మిల్లీలీటర్స్. అంటే ఒక పాత్ర ఆ వెజల్లో ఎన్ని లీటర్లు ఉన్నాయి? 4500 మిల్లీలీటర్లు ఉన్నాయని చెప్పవచ్చు. సో ఒక పాత్రలో ఉన్న పెరుగు వచ్చేసి 4500 మిల్లీలీటర్లు. ఓకే, మరి ఇప్పుడు సో ఒక గ్లాస్ కెపాసిటీ వచ్చేసి 25 ml. ఓకే, సో ఇప్పుడు ఒక గ్లాస్ కెపాసిటీ వచ్చేసి 25 మిల్లీలీటర్లు అయితే ఈ 4500 మిల్లీలీటర్లను ఎన్ని గ్లాసులలో మనం నింపవచ్చు? అంటే ఎక్కువే నింపవచ్చు కదా, ఎక్కువ గ్లాసుల్లోనే నింపవచ్చు కదా, కాబట్టి 4500/25. ఓకే, 5 5 5 9 0s అలాగే 5 1 5 1 5 8. ఓకే, 180. సో టోటల్ 180 గ్లాసులలో మనం ఆ పెరుగుని నింపవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చర్చించామని ఇచ్చారు? 2 సంఖ్యలను ఇచ్చినప్పుడు ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్య పెద్ద సంఖ్య అని,
ఇవ్వబడ్డ రెండు సంఖ్యల్లో అంకెల సంఖ్య ఒకే విధంగా ఉన్నట్లయితే ఎడమవైపు చివరన గల పెద్ద అంకె ఉన్న సంఖ్య పెద్దదని, మరి ఒకవేళ అంకె కూడా సమానం అయితే తర్వాతి అంకెను చూస్తూ ఏది పెద్దదో డిసైడ్ చేస్తాము అని చూసాం. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే ఇవ్వబడిన అంకెల నుండి సంఖ్యలను రూపొందించేటప్పుడు సంఖ్యలు ఏ నియమానికి లోబడి రూపొందించబడతాయో ఆ నియమాలు తృప్తి పడేట్లు జాగ్రత్త పడాలి. అందువల్ల ఒకే అంకెను పునరావృతం చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు 7835 నుండి అతిపెద్ద 4 అంకెల సంఖ్యలను రూపొందించడానికి మనం మొత్తం 4 అంకెలను అన్నింటినీ ఉపయోగించాలి. ఓకే, సో అతిపెద్ద సంఖ్య ఎడమ చివరన 8 మాత్రమే కలిగి ఉంటుంది. సో పెద్ద సంఖ్యను ఏర్పరిచేటప్పుడు పెద్ద అంకె ఫస్ట్లో వస్తుంది కదా, సో అదే అక్కడ ఇచ్చారు. అతి చిన్న 4 అంకెల సంఖ్యను అంటే 1000, ఇది అతి పెద్ద 3 అంకెల సంఖ్య 999ను అనుసరిస్తుంది. సో అదే విధంగా అతి చిన్న 5 అంకెల సంఖ్య, సో అతి చిన్న 5 అంకెల సంఖ్య ఈ అంకె దేన్ని అనుసరిస్తుందంటే ఇక్కడ అతి పెద్ద 4 అంకెల సంఖ్య. సో ఇక్కడ 5 అంకెలు ఉంటాయి, ఇక్కడ 4 అంకెలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా అతి చిన్న 6 అంకెల సంఖ్య వచ్చేసి ఇక్కడ 1,00,000, ఇది అతి పెద్ద 5 అంకెల సంఖ్య అంటే 99,999ని అనుసరిస్తుంది. ఈ విధంగా ఈ తరహాలో కొనసాగుతాయని ఇచ్చారు. సో మనం గుర్తుంచుకున్నాం కదా అప్పుడే ఒక సూత్రాన్ని, ఏదైనా n అంకెల అతిపెద్ద సంఖ్య +1 చేసామంటే n+1 అంకెలు కలిగిన అతి చిన్న సంఖ్య వస్తుందని మనం సూత్రం గుర్తుంచుకున్నాం కదా ఇదివరకటి వీడియోస్లో. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే పెద్ద సంఖ్యను చదవడానికి మరియు రాయడానికి కామాలను ఉపయోగిస్తాం. హిందూ సంఖ్య మానంలో మనం 3 అంకెల ప్రారంభమైన తర్వాత ప్రతి 2 అంకెలకు కామాలను ఉంచాలి. మరి 3, 5 మరియు 7 అంకెల తర్వాత కామాలను వరుసగా 1000, 1,00,000 మరియు కోట్లను వేరు చేస్తాయి. ఓకే, అంతర్జాతీయ సంఖ్యామానంలో కుడి నుండి ప్రారంభమయ్యే ప్రతి 3 అంకెల తర్వాత కామాలు ఉంచబడతాయి. సో ప్రతి 3 అంకెలు వాటి తర్వాత కామాలు ఉంచుతూ వెళ్తాం కదా, అక్కడ 1000 మరియు మిలియన్లను వేరు చేస్తూ ఉంటాయి. అలాగే మిలియన్ తర్వాత బిలియన్, ట్రిలియన్, అలాగా రోజువారీ జీవితంలో చాలా చోట్ల పెద్ద సంఖ్యలు అవసరమవుతాయి. ఉదాహరణకు ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్సెట్రా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కిలో అనగా 1000 రెట్లు పెద్దది, సెంటి అనగా 100 రెట్లు చిన్నది మరియు మిల్లీ అనగా 1000 రెట్లు చిన్నది అని గుర్తుంచుకోవాలి. అందువల్ల 1 కిలోమీటర్ = 1000 మీటర్స్, 1 మీటర్ = అలాగే 1000 మిల్లీమీటర్స్ అని కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పూర్ణాంకాలు, హోల్ నంబర్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.